చదవండి. మొదటి యోహాను 2:24. అయితే ఎస్, అమ్మాయి కరెక్టే చదివింది. ఇది 3 కాదు, 2:24. ఎస్. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. అది మీలో నిలువాలి. మొదట నుండి దేనిని విన్నారో అది మీలో నిలువాలి. ఎస్. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. తండ్రి యందు నిలుస్తారు. మొదట నుండి వినునది మీలో నిలుస్తే మీరు కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. చాలు, జాగ్రత్తగా అందరూ వినాలి. ఇక ముచ్చట్లు ఆపేయండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకా సర్దుకుంటూనే ఉన్నారు. దేవునికి మహిమ. చెప్పట్లే. ఓకే, ఈ ఫ్యాన్ బంద్ చేయాలి. స్తోత్రం. కూలర్ తక్కువ పెట్టండి, అంతేనా? అయితే కూలర్ బంద్ చేసేయండి. అమ్మగారికి ఫ్యాన్ ఉంటుంది, నో ప్రాబ్లం. నాకు ప్లగ్ తీసేసి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి అనేది ఒక విషయం. మీరు మొదట నుండి వినున్నది మీలో నిలిస్తే మీరు కుమారుని యందును తండ్రి యందును నిలుస్తారు అని చెబుతున్నాడు. నిలువనీయండి. ఒకవేళ నిలిస్తే మీరు కుమారుని యందు తండ్రి యందు కూడా మీరు తప్పకుండా నిలబడతారు. కాబట్టి మీరు ఏమి విన్నారు? మొదట నుండి మీరు విన్నదేమిటి? మొదట నుండి దేవుని వాక్యం మీకేమి చెప్పి ఉన్నది? ఆ విషయములను మీలో నిలువనీయాలి. కొందరు దేవుని వాక్యమును తృణీకరిస్తూ ఉంటారు, దేవుని వాగ్దానములను తృణీకరిస్తారు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను తృణీకరిస్తారు. ఈ తృణీకరించేవారు నిలువనిచ్చేవారు కాదు. దేవుని వాక్యము నీలో నిలువాలి అనంటే నీవు వాటిని తృణీకరించకూడదు, అంగీకరించాలి. ఏ విషయములను దేవుడు మీకు బోధించాడో ఆ విషయములు మీ హృదయములో నిలిచేటట్టుగా మీరు చూసుకోవాలి. ఒకవేళ ఆ మాటలు మీలో నిలిస్తే మీరు తండ్రి యందు నిలబడతారు, నిలిచి ఉన్నట్టు, కుమారుని యందు కూడా నిలిచి ఉన్నట్టు. దేవుని వాక్యము, దేవుని వాగ్దానము మీ హృదయములలో, మీ అంతరంగములలో నిలిస్తే మీరెప్పుడు కూడా పడిపోరు. దేవుని వాక్యము నిలిస్తే మీరు తండ్రిలో నిలబడతారు, కుమారునిలో నిలుస్తారు. మిమ్మల్ని ఎవ్వడు కూడా పడద్రోయలేడు, పడద్రోయ జాలడు. సో మొదటి నుంచి మీరు ఏది విన్నారు అది మీ హృదయాలలో నిలువనీయండి. అసలు ఇప్పుడు మీ అందరికి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, అసలు ఏం విన్నామయ్య గారు? మొదట నుంచి ఏది వింటిరో దానిని నిలువనీయండి అని చెబుతున్నారు కదా, అసలు మేమేమి విన్నాము అనే ప్రశ్న మీలో కలుగుతూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు విన్నారు.
యోహాను రాస్తూ, యోహాను చాలా పౌరుషము కలిగినటువంటి అపోస్తలుడు, రోషము కలిగినటువంటి అపోస్తలుడు యోహాను. ఆయన రాతలు అద్భుతంగా ఉంటాయి. ఆయన కూడా చెప్తున్నాడు, మొదటి యోహాను 1వ అధ్యాయం పేజీలా తిప్పండి, 1వ వచనంలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, చూడండి, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఆది నుండి ఏది ఉండెనో, ఆది అంటే మొదట నుండి ఏది ఉన్నదో, మొదట నుంచి ఏది మేము వింటిమో, ఏదానినైతే మేము కన్నులారా చూచితిమో, దేనినైతే మేము త్రాకితిమో, దానినే మీకు తెలియజేస్తున్నాను. ఆ దైవమును మీకు తెలియజేస్తున్నాను. ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను. ఆ దేవుని మాటలను నేను మీకు పరిచయం చేస్తున్నానని ఈ పత్రిక ప్రారంభములోనే అతడు రాసినటువంటి విషయము మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు వినువాడై ఉండాలి. క్రైస్తవుడు వినువాడై ఉండాలి. క్రైస్తవుడు చూచువాడై ఉండాలి. క్రైస్తవుడు త్రాకి స్పర్శించేవాడై ఉండాలి. దేవుని గురించి వినాలి, దేవుని శక్తిని చూడాలి, దేవుణ్ణి స్పర్శించి ఉండాలి. అప్పుడు మీరు నిలబడతారు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ప్రాక్టికల్ లైఫ్. యేసుతో జీవించుట, మీరు ఏదైతే వింటున్నారో దానిలో నిలుచుట అనేది జరగాలంటే మీకు ఈ 3 అనుభవాలు ఉండాలి. విన్న అనుభవము, కన్న అనుభవము, కన్న అంటే చూచిన అనుభవము, త్రాకిన అనుభవం. మొన్న స్త్రీల కూడికలో కూడా చెప్పాను, ఆ వచనం తీసిపెట్టండి. స్త్రీల కూడికలో ఏ రెఫరెన్స్ చెప్పాను? రాసిన వారు చెప్పండి. మేము విన్న వాటిని, కన్న వాటిని అని చెబుతున్నాడు. తీశారమ్మా? స్తోత్రం, హల్లెలూయా. రాశారు కదా అమ్మా? అపోస్తల కార్యం 4 అది రాయకుండానే చెప్తున్నావా? ఎస్, అదే నా చెప్పేది. విన్న వాటిని, కన్న వాటిని వచనం చూడండి త్వరగా. క్రైస్తవుని జీవితం 3 రకాలుగా, విన్నవాడై ఉండాలి, చూచేవాడై ఉండాలి, స్పర్శించేవాడై ఉండాలి. అయ్యో అమ్మ రాయలేదా? స్త్రీల కొడుకుకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా రాయలేదా ఆ మాటను? 4 స్త్రీల కొడుకుకు వచ్చిన వారు ఎవ్వరు చూడండి, 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చాలు, చూసారా? లూదియమ్మ చూడకుండానే చెప్పేసింది. చప్పలు కొట్టి ఆమెను బట్టి దేవుణ్ణి మయపరచండి. హల్లెలూయా. రాసుకున్న వాళ్ళందరూ పక్కన పోయారు. వింటే అలాగ వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? విన్నది, కన్నది, ఇవి 2 మీ జీవితములలో జరగాలి. జరగకుంటే మీరు చలించే క్రైస్తవులు కారు, మీరు ఉనికి కలిగిన క్రైస్తవులు కారు, మీరు చచ్చిన వారు. ఇంకో అద్భుతమైన మాట చెప్పాలంటే, మీరు సున్నము కొట్టిన చెప్పాలి సమాధుల వలె ఉన్నారు. వినువారు మాత్రమే కాక ఇంకొక దగ్గర ఉంటుంది.
మీరు ఓన్లీ విని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఆది నుండి ఏది వింటున్నారో, జీవవాక్యమును గురించిన మాటలు ఏమి వింటున్నారో ఆ విషయములను అపోస్తలులు కన్నులార చూశారు, చేతులతో దానిని త్రాకి చూశారు. అనుభవపూర్వకముగా క్రీస్తును గ్రహించుట, ఇది మీ జీవితంలో జరుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది జరగని నాడు నువ్వు ఒక శవముతో సమానం. నీ ప్రార్థనకు ప్రతిఫలములు రావాలి, నీ ప్రార్థనకు జవాబులు రావాలి, నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి. అందుకే ఆ వాక్యమును గురించి అపోస్తలులు చెబుతున్నారు, నిదానించి కనుగొంటిమో. వా, తొందరపాటు కాదు. ఏది నిదానించి మేము కనుగొన్నామో. అర్థమవుతుందండి నా భాష? అసలు ఎక్కుతుందా అండి? నాకైతే తెలియట్లేదు. ఐఎమ్ ఎంజాయింగ్. నేనైతే ఆనందిస్తున్నాను. దేవుని వాక్యమును గురించి ఏ వాక్కునైతే నీవు వింటున్నావో ఆ వాక్కు ప్రత్యక్షముగా నీ జీవితంలో జరుగుట నువ్వు చూడాలి, దానిని తాకాలి, దాన్ని స్పర్శించాలి, దాని అనుభూతిని నువ్వు పొందాలి. అలా పొందకపోతే చచ్చిన వాడవే. కాబట్టి ఏదైతే వింటున్నారో దాని యందు మీరు నిలిచి ఉండాలి. ఎందుకంటే మోసపరిచే దురాత్మలు రాబోతున్నాయి. యోహాను భక్తుడి యొక్క ఆ పత్రికను రాస్తున్నాడు. ఎందుకంటే మోసపరిచే దుర్బోధలు వస్తున్నాయి. మీరు ఏదైతే ఆది నుండి విన్నారో దాని యందు మీరు నిలిచి ఉంటేనే కుమారుని యందు నిలిచి ఉంటారు, దాని యందు మీరు నిలిచి ఉంటేనే తండ్రి యందు మీరు నిలిచి ఉంటారు. లేకపోతే మీరు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ దేవుడు ఎవరో మీకు తెలుసా? యేసు ప్రభు అండి. ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా ఆయన నీ ప్రార్థనకు జవాబుని ఇచ్చాడా? నీ సాక్ష్యమేమి? సాక్ష్యము సాక్ష్యము సాక్ష్యం అంటావు, నీ సాక్ష్య జీవితం ఏంటి? యేసు ప్రభు నిన్ను ఏ విధముగా మారుస్తున్నాడో నువ్వు ప్రత్యక్షముగా దాన్ని అనుభవించి తీరితేనే రేపు రానున్న కాలంలో నువ్వు పడిపోకుండా నిలబడగలుగుతావు. లేకపోతే ఏం జరుగుతుంది? పోయిన వారం చెప్పాను, వాడు ఆది నుండి నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధాలను ప్రచారము చేస్తాడు. క్రిస్టియానిటీ అనేది వేస్ట్ అండి. ఒక ఆవిడ చెప్తుంది, ఏముందండి దాంట్లో? ఆ నల్ల గ్రంథంలో ఏమున్నది? ఆ నల్ల గ్రంథంలో ఏమున్నదండి? చి చి చి, అంత పాడు చి అని బైబిల్ని ఒకడు తగలబెట్టేస్తున్నాడు. ఆ మతము నుండి మేము తిరిగి వచ్చేసాం, గర్వాపసయ్యాం అని బయటికి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే వారికి యెహోవా ఉత్తముడు అన్న రుచి వారికి తెలియదు. కాబట్టి మీరు కూడా వినాలి. వినేవారే ఉన్నారు ఇప్పుడు సంఘములో. చూచేవారు లేరు, త్రాకేవారు లేరు, అనుభవించేవారు లేరు, నిదానించి దానిని కనుగొనేవారు లేరు. ఆ సూచక క్రియలతో కూడిన పరిచర్య ఆరంభమగును గాక. ఆమేన్. పేతురు యోహాను ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. మేము ఏదైతే కలిగి ఉన్నామో దానినే నేను మీకు చెప్పండి ఇచ్చేదను. వెండి బంగారములు మా యొద్ద లేవు. సచ్చినోళ్ళకు వాక్యం చెప్పినట్టే ఉన్నది నాకు ఇవాళ. చచ్చిపోయారా బతికున్నారా అర్థం కావట్లేదు. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దయ్యములు పారిపోవును గాక, దురాత్మలు పారిపోవును గాక,
నూతనమైన ఉజ్జీవమును దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమెన్. మేమేదైతే కలిగి ఉన్నామో దానిని మేము మీకు ఇస్తాను. ఈ జీవవాక్యమును గురించిన వాగ్దానములు వినుట మాత్రమే కాదు, ఆ వాగ్దానములు నీ జీవితంలో నెరవేరాలి. అవి నువ్వు పొందుకోవాలి. పొందుకునేదాకా అలసిపోకూడదు. యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు? ఆమేన్. దేవుని సేవకు వచ్చినప్పుడు వీడేం సేవకుడా, వీడు సేవకుడు కాదు, వీనికి వాక్యం చెప్పరాదు, వీనికి పాట వారు రాదు, నన్ను అనని మాటలే లేవు, వీనికి డ్రమ్ కొట్టరాదు, వీడికి ఏది చేయరాదు. కొందరు వచ్చైతే బాబు ఏం చేస్తావు? మా అన్నయ్య చెప్తాడు, నేను పాటలు రాస్తాను, పాటలు పాడుతాను. ఎట్లాగుంది ప్రొఫైల్? చాలా బాగుంది కదా ప్రొఫైల్, సూపర్. మా అక్క, నేను పాటలు పాడుతాను. వావ్, పాటలు పాడే వరం ఉంది. నీకేముంది బాబు అంటే తల కిందికేసుకొని కాలర్ జేబులో పెట్టుకొని నవ్వులుకుంటుంటుండే. ఏం చేయాలో అర్థం కాకుండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, నన్ను దేవుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అవునా, మరి నీకు వాక్యం చెప్పొస్తుందా? మరి నీకు ఆరాధన చేయొస్తుందా? మరి నీకు పాటలు పాడొస్తే? ఏమీ లేవు అంకుల్. ఒకటి మాత్రము తెలుసు అంకుల్, ఒకటి మాత్రం మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడని. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నేను నిలబెట్టాడు. హల్లెలూయా. జీవము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. చెప్దాం. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. చెప్దాం అందరం. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచిన వార్తను విన్నాను, ఆ వార్తను కన్నాను, అనగా చూశాను, ఆ వార్తను నేడు అనుభవిస్తున్నాను. అది ఎలాగ దొరుకుతుంది? నిదానించి కనుగొనుట వలన, అనగా కనిపెట్టుట వలన. దేవా, నీవు చెప్పిన వాక్యము అసత్యము కాదు, నీవు చెప్పిన మాట అసత్యము కాదు, నీవు నిలబెట్టే దేవుడవు, నీ వాగ్దానాలు నెరవేరుతాయి ప్రభువా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే సిగ్గులేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే శక్తి లేని జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే సూచక క్రియలతో, మహత్కార్యములతో, అద్భుతములతో కూడిన జీవితము క్రైస్తవ జీవితము. చప్పటి కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు, చెప్పండి చెప్పండి, ఆయనే. నాకు శక్తి లేదు, కృంగిపోయి, ఎప్పుడు సోలిపోయి, ఎప్పుడు భయపడుతూ జీవించుట కాదు. ఏ వాక్యమైతే వింటున్నారో, ఏ దేవుడైతే నీ చేయిని పట్టుకున్నాడో, ఆ దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించుటకు సమర్థుడైన దేవుడు. అందుకే దేవుడు చెప్పాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, చెప్పండి చెప్పండి, దయ్యాలకు భయపడు కాదు,
ఐ మీన్ నాకు చాలా భయం. పొద్దునంత పులి, రాత్రి అయితే పిల్లి. వామ్మో, నాకు రెండు భయాలు. ఒకటి బొంత పురుగు అంటే భయం, పాములన్నా భయం లేదు కానీ బొంత పురుగులు అంటే భయం. రెండవది భయం ఏంటో తెలుసా? దయ్యాలంటే భయం. వామ్మో, నేను మూత్రానికి వెళ్ళి కూడా ఇటు చూస్తుండే, ఏమన్నా వచ్చి పక్కన నిలబడ్డదో అన్న భయం ఉంటుండే నాకు. ఇక్కడ అంతా తుమ్మ చెట్లు, మా డాడీ తీసుకొచ్చి చెత్త కుప్పలో ఈ అడవిలో పెట్టాడు. ఎటు పోవాలో అర్థం కాదు. నేను బాత్రూమ్ పోవాలన్నా మా డాడీ బయట ఉండాలి, మా మమ్మీ బయట ఉండాలి. భయం భయం భయం, ఎంత భయమో. ఈరోజు పిల్లలకు ఫుల్ లైట్లు ఉన్నాయి కాబట్టి అందరు ధైర్యంగా ఉన్నారు. అమ్మో, ఆ టైంలో ఈ కట్ట మీద ఎవడు రాత్రి అయితే అడుగు పెట్టకపోయేది. ఇప్పుడు అందరు బాజాప్తుగా తిరుగుతున్నారు కట్టా కేఫ్లో. అసలు ఎవడు అడుగు పెట్టకపోయేదండి. చాలా భయం. అలాగున మెల్లగా కన్నును సైడ్ చేస్తే ఈత చెట్టు కనబడుతుంది. అక్కడ ఒక ప్రచారం ఉండే, ఈత చెట్టు కాడ ఒకటి తిరుగుతూ ఉన్నది అని. అప్పటి వాళ్ళకు తెలుసు ఈ వార్తలన్నీ. అబ్బో, మా డోర్ తెరిచినా ఈత చెట్టే, డోర్ మూసినా ఈత చెట్టే. మా కిటికీలు కూడా ఈటే ఉండేటివి. అసలు ఏం చేయాలో అర్థం కాకపోతుండే. సాయంత్రం 5:30 అయితే ఎక్కడున్నా సన్ని ఇంటికి వస్తాడన్న పేరు. ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చి ఉండడమే, ఇక వేరొక అవకాశం లేదు. వీడికి ఎంత రోషముతో పొద్దున కుర్చీలు దాన్ని, గ్లాసులు దాన్ని, అన్ని దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయేది. రాత్రి అవుతా ఉంటే, టైం అవుతా ఉంటే ఒక్కొక్క అడుగు ఇంటి దిక్కు పడుతూ ఉండేది. డాడీ ఎక్కడ. మళ్ళీ ఎవరి దగ్గర ఉన్నా నాకు నిద్ర పట్టదు. డాడీ దగ్గర ఉంటేనే నిద్ర పడుతుంది. ఎందుకంటే ఏమన్నా దయ్యం వస్తే ఆయన చూసుకుంటాడు. మనకే పంచాయతీ లేదు. ఎందుకంటే ఆయన సంజయరావు పాస్టర్ అంటేనే దయ్యాలకు భయం. ఆయన కింద కూర్చొని డ్రమ్ కొడుతుండే. ఎవరన్నా దయ్యం పట్టాడంటే మెల్లగా ఎప్పుడు డ్రమ్ ఆడ పడేసి స్టేజ్ మీదకి పోయి అయ్యగారి పక్కన దాక్కోవాలి అన్నంత భయం. చాలా భయం. కానీ ఆది నుండి విన్న వాక్యం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, చెప్పు అది ఆ మాట దయ్యముల ముందు నిలబెట్టింది. ఆ మాట శక్తిని ఇచ్చింది. ఆ మాట చేతబడుల ముందు నిలబెట్టింది. ఆ మాట మనల్ని నిలబెట్టింది. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ఒకరోజు ఒక ఆవిడ కుర్చీ వేసి నన్ను గట్టి కొట్టబోయింది. దయ్యం పట్టింది. అలా కొడుకులు 3 గిబగిబ గుద్దేసింది. మంచి యవనస్తులే. నేను దగ్గరికి వెళదామంటే నాకు భయం అవుతుంది. మా అయ్యగారేమో పోరా అన్నాడు. యేసు రక్తమే జయం. ఆమేన్. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు చెప్పండి గొప్పవాడు అని అనుకుంటామా? చెప్పండి. వాస్తవానికి ఈ లేనిపోని పంచాయతీ అయితే కానీ, ఆయన గొప్పోడైతే గొప్పోడు కానీ దీని దగ్గరికి నాకెందుకే పంచాయతీ? ఈ దయ్యం దగ్గరికి నేనెందుకు వెళ్తానయ్యా? ఈ పంచాయతీ నాకెందుకో? ఈ వాక్యం లేదు. అమ్మా, దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, పో అంటే పోతారా మీరు ఎవరన్నా? కానీ నన్ను పంపించాడు మా అయ్యగారు. వామ్మో, యేసు రక్తమే జయం. ఇక ఏటైతే యేసు రక్తమే జయం. ఆమేన్. ధైర్యంగా ముందటికి వచ్చినప్పుడు కుర్చీ తీసి కొడితే ఎలాగున కుర్చీ లేపిందో, ఏసి కొట్టబోయిందో, ఎంత ముందటికి ఇసురాలనుకున్న కుర్చీ వెనుకకి ఇసురబడింది. అప్పుడు అర్థమైంది, ఆహా, దేవుడు నాతో ఉన్నాడు. నీవు నాతోడు ఉన్నావయ్యా. చెప్పాలి, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. ఈ పాట ఎందుకు పాడతారు మీరంటే, ఇలా మూల కూర్చొని నీవు నా తోడు ఉన్నావయ్యా అని ఎందుకు పాడతారంటే, అనుభూతి లేదు, దానిలో ఉన్న శక్తి అనుభవిస్తే మీరు చర్చికి ఎలాగొస్తారు తెలుసా? ఎలా పాట పాడతారు తెలుసా? చర్చిలో పాటలు పాడేటోళ్ళలో ఈ ఉజ్జీవం కరువైపోతుంది. మందిరానికి వస్తున్న వారిలో ఈ ఉజ్జీవం కరువైపోతుంది. ఎందుకు కరువైందంటే వీరు విన్నారు కానీ చూచే అనుభవమును కోల్పోయారు. చూచే అనుభవము లేదు, అనుభూతి చెందిన అనుభవము లేదు, నిలబడలేకపోతున్నారు. దేవుని బిడలారా, నిలబడుదురుగాక, నిలబడుదురుగాక, నిలబడుదురుగాక. ఓ, ఏదైతే విన్నామో అది చూతుముగాక. అబ్రహామట ఆ పునాదులు కలిగిన పట్టణమును గుడారములో నుండి చూచెను. చూచాడు. పరలోకం రాజ్యమును కొరకు విన్నారు, పరలోక రాజ్యమును చూడాలి కూడా. ఆ పరలోక అనుభూతిలో ఒక్క ముక్క, మొత్తం చూడాల్సిన అక్కర్లేదు, ఒక ముక్క అయినా నువ్వు చూడాలి, కొంచెమైనను నువ్వు చూడాలి. ఈ అనుభూతి ఎందుకు? నిదానించి కనుగోవాలి. కనుగొంటే దేవదూతలు వచ్చి మీతో మాట్లాడతాయి. నిదానించి కనుగొంటే దేవుడు వచ్చి మీతో మాట్లాడతాడు. నాకు ఆ అనుభూతి కలిగింది, అందుకే నాకు ఒక గొప్ప ధైర్యం. అప్పటి నుంచి ఎవరు నన్ను బెదిరించలేడు, ఎందుకంటే ప్రభువును చూచిన కన్నులు నాకున్నాయి, దేవుని దర్శనమును నేను పొంది ఉన్నాను. నాకు అప్పటి నుంచి నాకు భయం పోయింది. హల్లెలూయా. అప్పటి నుంచి నిలబడడం నేర్చుకున్నాను. ఆయన ముఖమును చూస్తే చాలు, ఒక్కసారి చూడండి చాలు. మోషే అయితే రోజు చూసేవాడట, ఒక్కసారి చూస్తేనే జీవితకాలం ధైర్యం వచ్చింది. రోజు చూస్తే ఎలాగుంటుంది చెప్పండి? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం, ఆ దేవుని స్వరమును మోషే విన్నాడు. మోషేకు ఒక అనుభవం ఉంది, దేవునితో ముఖాముఖిగా చెప్పండి చెప్పండి మాట్లాడే అనుభవం. నీకుందా? ఇగో అట్టనే అంటారు, చెప్పినవి అన్నీ జరుగుతాయా అక్క? అయ్యగారు చెప్తాడు కానీ జరుగుతాయా? ఒక ఆమె అంటది క్రిస్టియానిటీ ఈజ్ ఎ ట్రాష్, ఈజ్ ఎ ట్రాష్. ఏందిరా ట్రాష్? దేవుణ్ణి చూచిన భక్తులు కరువయ్యారు కనుక అటువంటి మాటలు వినబడుతున్నాయి. క్రిస్టియానిటీ ఈజ్ ఎ ట్రాష్. క్రైస్తవ్యములు ఏమీ లేదు, ఒక చెత్త. నీ మొహం ఎందుకు? ఎందుకంటే పైసల కొరకు వాక్యాలు చెప్పే పాస్టర్లు ఎక్కువయ్యారు, విశ్వాసుల్ని సత్యములోనికి నడిపించేవారు తక్కువయ్యారు. శక్తి ఎరుగని క్రైస్తవులు తయారవుతున్నారు. శక్తి కలిగిన వాడుంటే ఎవడైనా ఏదైనా చేస్తాడా? నేనే దైవజనుడనైతే అన్న ఏలియాలు ఈ కడవరి కాలంలో అవసరమై ఉన్నారు. అంతే. ఎవడన్నా మీకు వచ్చి యేసుప్రభు దేవుడు కాడని చెప్తే మీరు గజ 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 వణికిపోతారు. నాతో చెప్పుమనండి, ఎందుకంటే నేను వణుకను. నన్ను పోషిస్తున్నాడు దేవుడు. నేను ఎంత దీన పరిస్థితిలో ఉన్నానో నాకు తెలుసు. నా దీన పరిస్థితిని, కఠిన పరిస్థితుల్లో దేవుడు ఎలాగున నన్ను నడిపిస్తున్నాడో నా మేధస్సుకు అంతు చిక్కటం లేదు ఇప్పటికి కూడా. నిజం చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. దేవా, నువ్వు లేకపోతే నా బ్రతుకెంత ప్రభువా? నువ్వు లేకపోతే నా జీవితం ఏమవుతుంది ప్రభు? ప్రతిదినం ఈ పోరాటంలో నేనున్నా. ఎలాగున పోషిస్తాడు. ఆకాశ పక్షులు విత్తవు కోయవు అన్నట్టుగా ఆ వాక్యము నా జీవితంలో అద్భుతంగా నెరవేరుతుంది.
ఈ అనుభూతులు మీ జీవితంలో లేకపోతే, ఈ సాక్ష్యాలు మీ జీవితంలో లేకపోతే పడిపోతారు, నిలబడలేరు. దేవుని వాక్యము శక్తి కలిగినది, ఆ వాక్యము జీవము కలిగినది. దాని పేరు ఏమని చెబుతున్నాడు యోహాను? జీవవాక్యము. చెప్పండి చెప్పండి, జీవవాక్యము. ఉట్టి వాక్యము కాదు, జీవించే వాక్యం, మాట్లాడే వాక్యం, బోధించే వాక్యం, నడిపించే వాక్యం. ఈ జీవవాక్యము. దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలు మీకుండునుగాక. ముగిస్తున్నాను. చాలా చెప్పాలనుకున్నాను కానీ ప్రసంగం చాలా దీర్ఘం అవుతుంది. ఒకటి చెబుతున్నాను, ఏ వాక్యమునైతే నేను ప్రకటిస్తున్నానో ఆ వాక్యము సజీవమైనది. ఆ వాక్యం ఏంటి? సజీవమైన వాక్యం. ఈ వాక్యము జీవించే వాక్యం, జీవింపచేయు వాక్యం. కాబట్టి ఈ వాక్యమును మీరు నమ్మండి. ఈ వాక్యం మీలో పని చేయబోతుంది. నమ్మిన ప్రతివాడు ఈ వాక్యాన్ని పొందుతాడు. నమ్మిన వాణ్ణి ఈ వాక్యం నడిపిస్తుంది. నమ్మిన వాణ్ణి ఈ వాక్యం నిలబెడుతుంది. నమ్మిన వానితో ఈ వాక్యం మాట్లాడుతుంది. నమ్మిన వాణ్ణి ఈ వాక్యం స్వస్థపరుస్తుంది. ఈ వాక్యానికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే మా చేతులు దేనిని త్రాకి చూచెనో, మా కన్నులు దేనిని చూసెనో, మేము నిదానించి దేనిని కనుగొంటిమో, ఈ అనుభవాలు, అపోస్తలులకున్న అనుభవాలు సంఘానికి రావాలి. నీకు వచ్చాయా? పరీక్ష చేసుకో. నేనేం మాట్లాడాను, ముగిస్తున్నాను. అందరూ మోకరించండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈ 3 అనుభవాలు నాకు కావాలని ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే రానున్న రోజుల్లో నేను ఈ వాక్యమును కంటిన్యూ చేస్తాను. దేవుని అద్భుతమైన ప్రత్యక్షత ఈ జూన్ నెలలో మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవానికి వందనాలు, ప్రభానికి వందనాలు. కన్న వాటిని, విన్న వాటిని, విన్నది కనాలి.